రోమన్ రైన్స్ ఫ్యాన్ అంటే ఎస్ నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ బ్రో, దాంట్లో తప్పేముంది. ఎస్ నాకు రోమన్ రైన్స్ ఇష్టము, నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ని. నేను 6 సంవత్సరాల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను, పగల రాత్రి కష్టపడి మరీ వీడియో చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి రాత్రి ఉంటుంది మా డబ్ల్యూడబ్ల్యూ, నైట్లో వస్తాయన్నమాట. నైట్ మొత్తం మెలికి ఉంటే నేను వీడియో చేస్తాను, మీకు నేను డబ్ల్యూడబ్ల్యూ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాంటిది నాకు రోమన్ రైన్స్ ఇష్టం అని చెప్పడం నాకు ఏమైనా భయమైంది? ఎస్ నాకు రోమన్ రైన్స్ ఇష్టం బ్రో, ఎస్ నేను రోమన్ రైన్స్ ఫ్యాన్. ఓన్లీ ఒకటే సూపర్ స్టార్ గురించి మాట్లాడితే అప్పుడు మీరు చెప్పాలి ఇవన్నీ మాటలు. సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రాధే యార్డ్ గేమర్. ఎస్ ఫైనల్లీ ఈరోజు మన Q&A పార్ట్ 3 వచ్చాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, చాలా గ్యాప్ వచ్చాయన్నమాట. Q&A పార్ట్ 2 అండ్ పార్ట్ 3కి అంటే ఈ వీడియో చాలా గ్యాప్ వచ్చి కొంచెం బిజీ ఉండే, ఏమనుకోద్దు. బట్ ఫైనల్లీ ఈరోజు మనము మన బ్రే వైట్ స్పెషల్ Q&A పార్ట్ 3 చేస్తున్నాం అన్నమాట, స్పెషల్లీ మీకోసమే. అండ్ చాలామంది నేను పార్ట్ 2లో చెప్పినాను సెకండ్ వీడియోలో, అండ్ మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ఇది బ్రే వైట్ స్పెషల్ అంటే ఇప్పుడు బ్రే వైట్ స్టోరీ లైన్స్ పైన కొన్ని వీడియోస్ కావాలని కొంత కామెంట్ చేస్తున్నారు. బట్ నేను మన బ్రేవా స్టోరీ పైన కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు ఏమైందంటే ఆ టైంలో నేను ఇంతకుముందు చెప్పినాను రోమన్ రైన్స్ ఛాంపియన్ అనమాట, కానీ ఇప్పుడు రోమన్ ఛాంపియన్ లేడు. అండ్ నా పాత స్టోరీ ఇప్పుడు నేను ఏమేమి రాసినాను బ్రేవాట్ పైన స్టోరీ, దాంట్లో మొత్తం రోమన్ ఛాంపియన్ ఉండే, అండ్ రోమన్ ఓడిపించిన తర్వాత ఎండ్ అవుతుండే. బట్ ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అంటే ఇప్పుడు మొత్తం సినిమానే చేంజ్ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకనే ఇప్పుడు ఎందుకు అవని అని నేను డైరెక్ట్గా Q&A చేస్తున్నాను. సో అందుకని ఇది ఒక స్పెషల్ అనమాట, ఇది బ్రేవాట్ స్పెషల్ Q&A. అండ్ ఇదంతా ఓన్లీ మీకోసం అనమాట, మన బ్రేవాట్ కోసం మీకోసం. ఓకే, సో అందుకని Q&A చేస్తున్నాను. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే మా 25th ఆగస్టు అంటే 24th చేద్దాం అనుకున్నాను. బట్ మా ఇండియా టైం టేబుల్ ప్రకారం 25th ఆగస్టు రోజే మన బ్రేవాట్ ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయినారనమాట మన ఇండియా టైం టేబుల్ ప్రకారం. సో అందుకనే 25th ఆగస్టు ఆ సండే ఉంది కాబట్టి 25th ఆగస్టు రోజు మనం ఒక మంచి లైవ్ స్ట్రీమ్ చేద్దాం 25th ఆగస్టు రోజు సాయంత్రం. ఓకే, ఇది అంటే ఈ ఛానల్లో వస్తుంది. అండ్ అది ఒక లైవ్ Q&A లైవ్ స్ట్రీమ్ ఉంటుంది అన్నమాట. సో మనం ఆ లైవ్ స్ట్రీమ్లో మన బ్రేవ్ యాడ్ది మొత్తం స్టోరీ ఎండ్ చేద్దాం. సో ఇంకేం మన Q&A వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. అండ్ ఈసారి చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ నేను మొత్తం మన ఈ ఛానల్లో వచ్చిన క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను అనమాట. అంటే మన మెయిన్ ఛానల్ కాదు, అంటే ఇప్పుడు Q&A వీడియోస్ కింద ఎవరెవరు #రాధే యాడ్ అని రాసి క్వశ్చన్స్ అడిగినారో నేను అవన్నీ అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పిక్ చేసినాను. అండ్ ఈ కామెంట్ నాకు చాలాసార్లు వచ్చినాయన్నమాట రీసెంట్లీ. అంటే మనోడు కామెంట్ చేసిండు, అంటే క్వశ్చన్ మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే బిగ్ క్వశ్చన్, అది అండర్టేకర్ కెరియర్లో అంటే మన ది అండర్టేకర్ వర్సెస్ ది అండర్టేకర్ మ్యాచ్ జరిగింది కదా, అసలు ఆ సూపర్ స్టార్ ఎవరు? 2 అండర్టేకర్స్ ఉండేనా ఆ రోజుల్లో? ప్రెజెంట్ ఆ రెస్లర్ ఎవరు అని ఈ క్వశ్చన్. అండ్ ఇంకొకటి మన బూగీ మ్యాన్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా అని ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, బూగీ మ్యాన్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే లేదు. బట్ మన అండర్టేకర్ వర్సెస్ మన ది ఐకాన్ ది స్టింగ్ మధ్యలో మ్యాచ్ ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే అండర్టేకర్ వర్సెస్ స్టింగ్ మ్యాచెస్ అయితే అంటే ఛాన్స్ ఉంది ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఎందుకంటే మన అండర్టేకర్ స్టింగ్తో ఫైట్ చేద్దాం అనుకున్నా, స్టింగ్ బి అండర్టేకర్తో ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉన్నారనమాట. సో ఇన్ ఫ్యూచర్లో అండర్టేకర్ వర్సెస్ స్టింగ్ మ్యాచ్ మేబీ మనకి చూడంగా దొరకవచ్చు. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే ఒక టైంలో మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే 2 అండర్టేకర్స్ ఉండే కదా. సో ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఓవర్ అని అడిగినారు. సో చూడండి ఆ టైంలో అసలు ఏమైందంటే మన అండర్టేకర్ అంటే ఎక్కువజనాతో ఓడిపోయిన తర్వాత ఆ టైంలో అంటే కొంచెం టైం కోసం మాయమైపోయినారన్నమాట. అండ్ చూడండి ఇప్పుడు ఆ టైంలో సోషల్ మీడియా లేకుండే, ఎవరికంత ఐడియా లేకుండే. బట్ ఆ టైంలో ఏమైందంటే అండర్టేకర్కి బ్యాక్లో ప్రాబ్లం వచ్చిండే, బ్యాక్ ఇంజరీతో రికవర్ కానీకే అండర్టేకర్ కొంచెం టైం కోసం అయిపోయింది. అండ్ దాని లాభం లేపి మన మిస్టర్ మిక్మ్యాన్ ఒక న్యూ స్టోరీ లైన్ తీసుకొచ్చినారు, అంటే ఇంకో అండర్టేకర్ తీసుకొచ్చినారనమాట. అండ్ అందుకనే మనకి అండర్టేకర్ వర్సెస్ అండర్టేకర్ది ఒక మంచి స్టోరీ లైన్, ఒక మ్యాచ్ చూడడానికి. ఓకే, జస్ట్ ఇది అంటే ఒక టైప్ స్టోరీ లైన్ కోసం అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ జస్ట్ అంటే దీని లాభం లేపి ఒక స్టోరీ లైన్ రాసినారనమాట. సో అండర్టేకర్ మ్యాచ్ అందుకని మనకి ఆ టైంలో చూడడానికి దొరికింది. ఇంకోటి ఇప్పుడు అండర్టేకర్ ఎవరు అంటే బ్రాండ్లీ అన్నమాట, అంటే ఒక రెస్లరే. సో కొంచెం మన అండర్టేకర్లా కనిపిస్తాడు, మీరు చూడొచ్చు. సో అందుకని దీని లాభం లేపినారు ఆ టైంలో మన మిస్టర్ మిక్మ్యాన్. అంటే ఒక మంచి స్టోరీ లైన్ మనకి చూడడానికి దొరికింది. సో మన బ్రాండ్లీ అనమాట. అండ్ అంతేకాదు ఒక మన బాలీవుడ్ మూవీలో, అండ్ ఐ థింక్ ఆ సినిమా పేరు అంటే ఖిలాడి అనుకుంటా. సో ఆ ఖిలాడి మూవీలో అంటే మన అక్షయ్ కుమార్ ఉండే హీరో. సో దాంట్లో మనకి అంటే ఆ బ్రాండ్లీ కనిపించినారు. అండ్ ఆ టైంలో అండర్టేకర్ బాలీవుడ్ మూవీలో కనిపించినాడు అని చాలామంది
చాలామంది చాలా హ్యాపీ అయిపోయినారు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు తెలుగు హిందీ అట్లా ఉన్నది, బట్ ఆ టైంలో ఏంటంటే అరే మన ఇండియన్ సినిమాలో మన ఇండియన్ మూవీలో కనిపించిండు అండర్టేకర్ అని చాలామంది అప్పుడు హ్యాపీ అయిపోయినారనేమాట. అండ్ కానీ ఆ టైంలో అందరూ అంటే నిజమైన అండర్టేకర్ అనుకున్నారు, ఒక రియల్ అండర్టేకర్ అనుకున్నారు, బట్ రియల్ అండర్టేకర్ కాదు. మన బాలీవుడ్ మూవీలో నటించిన అంటే యాక్టర్ ఇంకెవరో కాదు, ఆ రెస్లర్ ఇంకెవరో కాదు, మన బ్రాన్ లీ అన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు ఓన్లీ అండర్టేకర్ వర్సెస్ అండర్టేకర్ అని కాదు, కేన్ వర్సెస్ కేన్వి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ అంటే ఆ కేన్ ఎవరో తెలుసా? అంటే రియల్ కేన్ కాదు, అంటే ఇంపోస్టర్ కేన్ ఎవరు అంటే మన లూక్ గ్యాలెస్. ఎస్, మన లూక్ గ్యాలెస్ అంటే ఒక డూప్లికేట్ కేన్ రోల్ ప్లే చేసినారనేమాట. సో ఇలాంటి స్టోరీస్ లైన్ చాలా జరిగినాయి. సో అందుకనే వీళ్ళు చాలా అంటే ఈ క్వశ్చన్ నాకు ఊపికి వచ్చిందన్నమాట, చాలాసార్లు అడిగిండు మనోడు. సో అందుకని క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చేసినాను. అండ్ బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకో క్వశ్చన్ గురించి అన్న, ఆల్బర్టో డెల్ రియో గురించి చెప్పని చాలామంది అంటే ఇదొక కామెంట్ అని కాదు, ఇదొక క్వశ్చన్ అని కాదు, చాలామంది అన్న ఆల్బర్టో డెల్ రియో గురించి చెప్పని చాలామంది చెప్తున్నారు. సో చూడండి, అంటే ఆల్బర్టోకి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ నా ప్రాబ్లం అయిపోయింది అనమాట. చాలా తమాషా జరిగినాయి. సో చాలా పెద్ద స్టోరీ ఇది. బట్ ఏంటంటే దానివల్ల మన ఆల్బర్టో డెల్ రియో డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయినారు అని చాలా జరిగింది ఇలా మధ్యలో. అండ్ ఫైనల్ ఏంటంటే సారీ అని చెప్పినారు, అంటే ఆల్బర్టో డెల్ రియో ట్రిపుల్ హెచ్కి సారీ అని చెప్పినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ రానికి ఇంతకుముందు ట్రై చేసినారనమాట, చాలా రూమర్స్ వచ్చిండే, బట్ ఏమైందేమో రాలేదు. సో నాకు మన ఆల్బర్టో డెల్ రియో పైన ఇంకేమైనా క్లియర్గా రూమర్స్ వస్తే నేను కంపల్సరీ మీ అందరికీ ఒక మంచి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే లాక్డౌన్ కంటే ముందు రాకి మంచి మేనేజర్స్ ఉండేవారు అండ్ మన మంచి స్టోరీ లైన్స్ ఉండేవి. అంటే ద షీల్డ్, గోల్డ్బర్గ్, బ్రాక్ లెస్నర్ అంటే మంచి సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయ్యారు. అంటే మన రా స్మాక్ డౌన్లో ఒకప్పుడు చాలా మంచి మేనేజర్స్ ఉంటుండే అంట. సో అందుకనే చాలా మంచి స్టోరీ లైన్ చూడడానికి వస్తుండే అని ఈ టైప్లో కామెంట్ వచ్చింది. బట్ ఇప్పుడు దీంట్లో హ్యాష్ ట్యాగ్ రాదు అని పెట్టలే. బట్ ఇప్పుడు ఈ కామెంట్కి క్వశ్చన్ ఎందుకు పిక్ చేసిన అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మన జనరల్ మేనేజర్స్ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్, మన రా జనరల్ మేనేజర్ అంటే వీళ్ళ వల్ల ఏమైనా మంచి స్టోరీ లైన్ చూడడం వస్తాయేమో అని చాలామంది అనుకుంటారు. బట్ బాస్ మీరు చూస్తుంది మన రెస్సల్ తెలుగు ఛానల్, మీరు మన రాజాడ్ గేమర్ ఛానల్ చూస్తున్నారు. అండ్ మీరు మన ఛానల్ చూస్తున్నారంటే మీకు డబ్ల్యూడబ్ల్యూ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన జనరల్ మేనేజర్ ఎలాంటి రోల్ ప్లే చేయరు బాస్, అంటే స్టోరీ లైన్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం. వాళ్ళు జస్ట్ ఏంటంటే మీరు ఈ ఫోటో చూడండి మీకు అర్థమైపోతుంది. అంటే ఒక బొమ్మకి నడిపించే అంటే ఒక బొమ్మకి అంటే ఒక ఆట ఆడిపించారు ఉంటారు కదా, సో ఇది ఒక బొమ్మలా అన్నమాట. అంటే మన రా జనరల్ మేనేజర్ అండ్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వాళ్ళకి చెప్పింది చేస్తారు. అండ్ వాళ్ళకి ఎవరు చెప్తారు? ఒకప్పుడు మన మిస్టర్ మెక్మ్యాన్ చెప్తుండే, అండ్ ఇప్పుడు మన గేమ్ ట్రిపులే చెప్తున్నారన్నమాట వాళ్ళకి. సో మన డబ్ల్యూడబ్ల్యూలో ఇంకా బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు నడిపించేటోళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేస్తారు, అంటే వీళ్ళు జస్ట్ ఒక జాబ్ చేస్తారన్నమాట. మన స్టోరీ లైన్స్కి రా జనరల్ మేనేజర్, స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్కి జస్ట్ వాళ్ళ బాస్ వాళ్ళకి ఏం చెప్తుండో వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు స్టోరీ లైన్స్లో ఇన్వాల్వ్ కారు అనమాట, వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తారు, వాళ్ళకి చెప్పింది వాళ్ళు చేస్తారు అన్నమాట. అంతే, ఏదో వాళ్ళు ఉన్నారని స్టోరీ లైన్లో మజోస్ అట్లేం లేదు. వాళ్ళని పెట్టి మన గేమ్ ట్రిపుల్ హెచ్, మిస్టర్ మెక్మ్యాన్ వీళ్ళు కొంచెం మంచి బుకింగ్ చేస్తారు. అందుకని మజోస్ వీళ్ళతో ఎలాంటి సంబంధం లేదన్నమాట. వీళ్ళు జస్ట్ ఇలా జాబ్ చేస్తారు అంతే. ఒక్కొక్కసారి కొన్ని స్టోరీ లైన్ కొంచెం సీరియస్ అయిపోతే అండ్ ఒక్కొక్కసారి వీళ్ళు ఒక మ్యాచ్ డిమాండ్ చేస్తారు. సో అప్పుడు ఇంకా చాలా మజా వస్తుంది. బట్ రా జనరల్ మేనేజర్ వల్ల అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వల్ల మొత్తం మంచి జరుగుతుంది. అంటే నిజం చెప్పాలంటే వీళ్ళ వల్ల ఏం కాదన్నమాట. మొత్తము పైన నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, టాప్ 10 హైయెస్ట్ పేడ్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ డీటెయిల్స్ చెప్పు అని ఇలాంటి క్వశ్చన్ వచ్చింది మనకి. సో ఓపెన్లీ చెప్పాలంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు పిక్ చేసిన అంటే ఇప్పుడు టాప్ 10లో అంటే ఇంతకుముందు మన సెకండ్ ప్లేస్ ఉండే అన్నమాట రోమన్ రేన్స్. బట్ ఇప్పుడు మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసినారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అంటే ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో హైయెస్ట్ పేడ్ యాక్టివ్ సూపర్ స్టార్. అంటే ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు అంటే అప్పుడప్పుడు కనిపించే సూపర్ స్టార్ కాదు, అంటే ఇప్పుడు మన పార్ట్ టైమే రోమన్ రేన్స్, బట్ ఎంతైనా యాక్టివ్ ఉంటారు కదా. సో అందుకనే ప్రెసెంట్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ టాప్ 10 గురించి మాట్లాడితే వీళ్ళ పైన అంటే సపరేట్గా వీడియో చేయొచ్చు అనమాట. సో అందుకని నేను ఓన్లీ నెంబర్ 1 సూపర్ స్టార్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. సో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న ఈ వీడియో చాలా బాగుందన్న, అంటే కొంచెం మంచి ఎడిట్ చేసినా కదా రీసెంట్లీ మన సెకండ్ పార్ట్కి Q&A సెకండ్ పార్ట్కి. సో అన్న ఈ వీడియో చాలా బాగుందన్న, ఐ మీన్ కొత్తగా ఉంది. స్టార్టింగ్లో ఒక చిన్న క్లిప్ పెట్టి మళ్ళీ ఒక గ్లిచ్ వచ్చి అంటే వీడియో స్టార్టింగ్లో
ఇలా బాగుందని పెట్టడం బాగుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఛానల్ ఇంట్రో ఉంటే మంచిగా ఉంటుండే అని చెప్పిండు. సో చూడండి బాస్, నాకు ఛానల్లో ఇంట్రోస్ అవన్నీ నచ్చాయి అనమాట. చాలా యూట్యూబర్స్ ఇంట్రోస్ పెడుతుండే, ఇప్పుడు కొంతమంది పెడతారు, బట్ ఆ టైం ఒక ట్రెండ్ ఉండే అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఒకవేళ ఏదైనా వీడియో చూడాలనిపించింది అండ్ నేను యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేస్తే ఇంట్రో వస్తుండే స్టార్టింగ్లో, వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతున్న ఇంట్రో వస్తుండే, నాకు చాలా పిచ్చి కోపం వస్తుండే అనమాట. సో అందుకని నేను ఎప్పుడు మన రెస్సల్ తెలుగు ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ జనవరి వస్తే 6 సంవత్సరాలు అయిపోతుంది, నేను ఎప్పుడు ఇంట్రో యూజ్ చేయలేదన్నమాట. అండ్ నేను ఫ్యూచర్లో నేను ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే నేను ఇంట్రోస్ మాత్రం యూజ్ చేయను, ఎందుకంటే ఆ ఇంట్రోస్ అవన్నీ పెట్టడం నాకు ఎందుకో నచ్చదు. బట్ ఒకవేళ మీకు ఇంట్రో ఏమైనా కావాలి అండ్ ఒకవేళ మీకు ఇష్టమైతే నేను కంపల్సరీ చేయమంటే చేస్తాను బాస్. ఓకే, ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న, బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఓవర్తో ఫైట్ చేస్తాడు. సో రూమర్స్ ప్రకారం అయితే మన గుంథర్తో ఫైట్ చేస్తాడు బాస్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, లేదంటే బ్రాన్ బ్రేకర్ అనమాట. అండ్ ఒకవేళ మన పాల్ హెమన్ ఏమైనా గేమ్ ఆడి రోమన్ రైన్స్ సైడ్ తీసుకొస్తే ఇంకా మంచిదే, బట్ మేమేం చెప్పలేము. కానీ ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ సైడ్ రాకుండా డైరెక్ట్గా వస్తే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన గుంథర్ అని చెప్తున్నారు, లేదంటే బ్రాన్ బ్రేకర్ అంట, లేదంటే కోడి రోడ్స్తో ఒక అన్ఫినిష్ బిజినెస్ ఉండే. సో అది మేబీ ఏమైనా కావచ్చు అని ఈ టైప్లో రూమర్స్. కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే గుంథర్ అని చెప్తున్నారు. కానీ గుంథర్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్ అంటే ఏదైనా పెద్ద ప్రీమియర్ ఈవెంట్ జరగాలి. సో ఆ పెద్ద ప్రీమియర్ ఈవెంట్ కంటే ముందు వస్తే డైరెక్ట్ గుంథర్కి టార్గెట్ చేస్తారు, లేదంటే వేరే సూపర్ స్టార్కి టార్గెట్ చేసి అండ్ ఆ పెద్ద ప్రీమియర్ ఈవెంట్ వచ్చేంత వరకు అంటే వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేసి ఒకటిసారి మన గుంథర్తో ఫ్యూడ్లో కనిపిస్తారు. ఎందుకంటే చాలా ఓపెన్లీ చెప్పాలంటే రూమర్స్ ఏమని చెప్తున్నాయంటే ఫ్యూచర్లో కంపల్సరీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మధ్యలో మనకి చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఓకే అన్న, నీకు రోమన్ రైన్స్ ఇష్టమా బ్రాక్ లెస్నర్ ఇష్టం అంటే ఎస్ బ్రో, నాకు ఇద్దరు ఇష్టమే, రోమన్ రైన్స్ ఇష్టం, నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే ఇష్టం బాస్. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ అన్న, నెక్స్ట్ ఇయర్ జాన్సన్ రిటైర్ అయినాక మన ట్రిబ్యూట్గా అంటే ఏమైనా స్పెషల్ ప్లాన్ చేయమని చెప్తాను అనమాట. ఏమైనా ప్లాన్ చేస్తారా లైక్ వీడియోస్ అంటే? సో చూడండి, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మన జాన్ సీనా మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయితే ఎలాంటి వీడియో చేయను అండ్ ఒకవేళ హిల్టన్ చేసిన చేయను. ఒకవేళ యాక్చువల్లీ నాకు 3 కావాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మన జాన్సన్ హిల్టన్ అయినా చేయాలి, లేదా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అయినా గెలవాలి, లేదంటే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలి. సో ఒకవేళ ఈ 3 జరుగుతాయి వీడియో చేయను అండ్ ఈ 3 ఏదైనా ఉండిపోతే మాత్రం స్పెషల్గా ఏమైనా వీడియోస్ కంపల్సరీ చేస్తాను మన ద 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా కోసం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, మ్యాట్ రిడల్ ఎప్పుడు వస్తాడు, ఆర్కే ఎప్పుడు మళ్ళీ కలుస్తుంది అంటే? చూడండి, మ్యాట్ రిడల్కి అయితే రిలీజ్ చేసినారు, ఎందుకంటే కొంచెము ఓపెన్ చెప్పాలంటే గాంజా గింజా తాగి ఇవన్నీ అంటే ఎయిర్పోర్ట్లో కొన్ని పిచ్చి లెక్కలు చేసాను అనమాట. మన మ్యాట్ రిడల్ ఒక WWE సూపర్ స్టార్, ఇప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి, ఒక సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఒక రెస్లింగ్ కంపెనీలో పనిచేసే సూపర్ స్టార్ బయట ఏమైనా పిచ్చి పనులు చేస్తే అంటే ఆ సూపర్ స్టార్ పేరు చెప్పరనేమాట న్యూస్లో. అంటే మ్యాట్ రిడల్ ఇలాంటి పిచ్చి పని చేసినని ఈ టైంలో చెప్పరు. WWE సూపర్ స్టార్ మ్యాట్ రిడల్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని WWE పేరుని కంపల్సరీ మెన్షన్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా బ్రాండ్ WWE పేరు, ఇంత పెద్ద పేరు మొత్తము ఖరాబ్ అయిపోతుంది. సో అందుకనే ఒక్కసారి 2 సార్లు చూసినారు, ఫస్ట్ మన మ్యాట్ రిడల్కి వార్నింగ్ ఇచ్చినారు, దాని తర్వాత ఈ పిచ్చి లెక్కలు చూసి అంటే ఇవన్నీ తాగుతుండు ఎయిర్పోర్ట్ల పైన కొంచెం నాటకాలు చేస్తుండని చెప్పి మన WWE రిలీజ్ చేసింది. ఏనా మ్యాట్ రిడల్ అంటే WWE నుంచి రిలీజ్ అయిన తర్వాత కొంచెం మంచిగా ఉంటే మళ్ళొకసారి సైన్ చేస్తుంది. బట్ మ్యాట్ రిడల్ ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే WWE గురించి అంటే రోమన్ రైన్స్ గురించి అంటే ఏదేదో మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఒకవేళ మ్యాట్ రిడల్ ఏమైనా మంచిగా మారిపోయి మంచిగా ఇన్ ఫ్యూచర్లో బయట ఇంకేమైనా మంచి పేరు సంపాదిస్తే అప్పుడు మా WWE మరొకసారి మ్యాట్ రిడల్కి ఒక మంచి అవకాశం ఇస్తుంది అండ్ ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తారు అప్పుడు. అంటే ఒకవేళ ఏమైనా చేంజెస్ వస్తాయి మన మ్యాట్ రిడల్లో. ఓకే అన్న, షార్లెట్ ఫ్లేర్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, వాళ్ళ నాన్న రికార్డ్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్షిప్ని బీట్ చేస్తుందా అంటే? చూడండి, మన రిక్ ఫ్లేర్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్, మన జాన్ సీనా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ రిక్ ఫ్లేర్ ఇంతకుముందు ఏమని చెప్పినారంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ రికార్డ్ అంటే మన రిక్ ఫ్లేర్ కూతురు అంటే ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ బ్రేక్ చేస్తే మంచిగా ఉంటాయి. అంటే రిక్ ఫ్లేర్ ప్రకారము 17 టైమ్స్ ఛాంపియన్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ అయితే మంచిగా ఉంటుంది, నా కూతురు రికార్డ్ బ్రేక్ చేస్తే మంచిగా ఉంటుంది ఒకప్పుడు చెప్పినారు మన రిక్ ఫ్లేర్. కానీ తర్వాత రీసెంట్ టైంలో కొన్ని ఇంటర్వ్యూస్లో సరే ఒకవేళ జాన్ సీనా బ్రేక్ చేసినా ఓకే అన్నట్టు ఈ టైప్లో మాట్లాడినారన్నమాట. ఎందుకంటే కొంచెం హేట్ వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు నీ కూతురు అంటే ఇప్పుడు నువ్వు బ్రేక్ చేయాలి, అంటే నీ కూతురు అయితే బ్రేక్ చేయాలి, రికార్డ్ జాన్ సీనా ఎందుకు బ్రేక్ చేయదని ఈ టైప్లో మాట్లాడినారు ఫ్యాన్స్. ఆ టైంలో కొంచెం హేట్ వచ్చింది. సో అందుకనే కొంతమంది ఇప్పుడు మా రిక్ ఫ్లేర్ ఏమని చెప్పినట్టు కొన్ని ఇంటర్వ్యూస్లో జాన్ సీనా బ్రేక్ చేసినా ఓకే అని చెప్పినారు. బట్ ఎక్కడనో రిక్ ఫ్లేర్ మనసులో ఉందన్నమాట ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రికార్డ్ బ్రేక్ చేయాలని. సో చెప్పలేము, అంటే మన షార్లెట్ ఫ్లేర్ చాలాసార్లు టైటిల్ గెలిచింది,
ఇంకా ఐ థింక్ ఇంకా 2-3 సార్లు గెలిస్తే అయిపోతుంది అనుకుంటా. సో చూద్దాం, కానీ ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ మన జాన్ సీనాని కావాలి బాస్, దాని తర్వాత ఎవరైనా పర్లేదు, ఫస్ట్ మన జాన్ సీనాని గెలిస్తే మంచిగా ఉంటుంది. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అన్న నీకు ఫేస్ టర్న్లో నీకు ఇష్టమైన 5 సూపర్ స్టార్స్ అండ్ హీల్ టర్న్లో మీ ఫేవరెట్ 5 సూపర్ స్టార్స్. ఫేస్లో అయితే నాకు అంత ఎవరు నచ్చరు బ్రో, అంటే ఫేస్లో మన జాన్ సీనా ఇష్టం నాకు. అంటే ఫేస్లో నిజం చెప్పాలంటే ఎవరు ఫేస్ సూపర్ స్టార్ అన్నప్పుడు ఎవరు నా ముందు రారన్నమాట. అంటే ఇప్పుడు ఒకటిసారి గుర్తు చేయగానే ఎవరు నా ముంగటి ఇట్లా రారు. కానీ హీల్ సూపర్ స్టార్ అన్నప్పుడు నాకు చాలామంది గుర్తు వస్తారు. లైక్ మా ర్యాండీ ఆర్టన్ నా ఫేవరెట్ అనమాట, ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఫేవరెట్, ది ట్రైబల్ రోమన్ రేన్స్ ఫేవరెట్ అనమాట, సెత్ రాలిన్స్ ఫేవరెట్. అంటే వీళ్ళంతా హీల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు కాబట్టి చాలా ఇష్టం అనమాట. కానీ ఫేస్ సూపర్ స్టార్స్లో అంటే మన జాన్ సీనా ఒకటి, ఎందుకంటే జాన్ సీనా చాలా జబర్దస్త్ ఫేస్ సూపర్ స్టార్. అండ్ ఫేస్ సూపర్ స్టార్లో ఒకప్పుడు నచ్చిన సూపర్ స్టార్ అంటే చూడండి, అండర్ టైగర్వి ఒకప్పుడు నచ్చిన, అంటే ఒకప్పుడు చాలా మంచి ఫేస్ క్యారెక్టర్ ప్లే చేసినారు. బట్ అండర్ టైగర్వి ఒకప్పుడు హీల్ ప్లే చేసినారు కాబట్టి అండర్ టైగర్వి ఒకప్పుడు ఫేస్లో నచ్చినారనమాట. నేను చెప్పిన కదా ఫేస్తో నాకు అంత ఏం నచ్చరు, బట్ హీల్ సూపర్ స్టార్స్ నాకు చాలా ఇష్టం బాస్. సో హీల్ సూపర్ స్టార్స్లో చాలామంది నాకు గుర్తొస్తారు అనమాట. ఫేస్ అన్నప్పుడు ఎక్కువ మంది నాకు గుర్తు రారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, అన్న శామీ అంటే మన శామీ జేన్ బ్లడ్ లైన్లోకి వస్తాడా అంటే రూమర్స్ అయితే ఉన్నాయి. శామీ జేన్ బ్లడ్ లైన్లోకి వచ్చినా రావచ్చు అన్నమాట, రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ కొంతమంది ఫ్యాన్స్ నో అంటున్నారు, ఎందుకంటే శామీ జేన్ ఇష్టం ఉన్నట్టు. అంటే ఫస్ట్ అయితే ది బ్లడ్ లైన్ నుంచి పేరు సంపాదించిండు, అండ్ దాని తర్వాత మంచి సింగిల్ పుష్ వచ్చింది, మంచి పేరు సంపాదించుడు అనమాట. అండ్ కొన్ని సెగ్మెంట్స్లో ఒక్కొక్కే ది బ్లడ్ లైన్కి మెన్షన్ చేయడం, రోమన్కి మెన్షన్ చేయడం, అది ఎవరికి నచ్చలేదు అనమాట. అంటే ది బ్లడ్ లైన్ నుంచి పేరు సంపాదించి రోమన్ రేన్స్ హెల్ప్ వల్ల పేరు సంపాదించి రోమన్ రేన్స్ గురించి కొన్ని సెగ్మెంట్స్లో అంటే బ్యాడ్గా మాట్లాడతాడు కాబట్టి కొంతమంది నచ్చలేదు. బట్ సరే, ఇప్పుడు ఛాన్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. శామీ జేన్ మళ్ళీ వస్తారు ది బ్లడ్ లైన్ తీసుకొచ్చి రావచ్చు అంట, మేమేం చెప్పలేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అన్న రికిషి వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందా అంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే, రికిషి అంటే చూడండి ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ నెవర్ సే నెవర్, ఇప్పుడు నేను నెవర్ సే నెవర్ ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు మన రికిషి పైన ఒక రూమర్ వచ్చిండే కదా, అంటే పాల్ హెమన్ లా ఒక వాయిస్ మ్యాన్లో వస్తారని. సో ఒకవేళ న్యూ బ్లడ్ లైన్లో రికిషి వాయిస్ మ్యాన్లో వచ్చినప్పుడు అండ్ న్యూ బ్లడ్ లైన్ అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మధ్య సెగ్మెంట్స్ అవన్నీ జరిగినప్పుడు కంపల్సరీ వీళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు. సో అలాంటప్పుడు మేబీ రోమన్ రేన్స్ ఏమైనా అటాక్ టైప్ ఏమైనా అంటే స్టోరీ లైన్ ప్రకారం, అంటే నిజంగానే మనసులో పెట్టుకుని అటాక్ చేయరు, స్టోరీ లైన్ ప్రకారం ఏమైనా ఆ టైప్లో యాంగిల్ చూపించచ్చు. బట్ ప్రాపర్ మ్యాచ్ అంటే కొంచెం కష్టమే బ్రో. కానీ ఏమైనా సెగ్మెంట్స్లో ఏమైనా అంటే మ్యాచ్ చాలా సరే మ్యాచ్ అని చెప్తారు, బట్ ఒకటిసారి ఆ మ్యాచ్ జరగదన్నమాట, ఏమైనా గడబడి అయిపోతుంది, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే బ్రో, హెల్ ఇన్ ఎ సెల్ మన TLC ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఎందుకు జరగడం లేదు? WWE నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్తో డీల్ చేసుకున్నారు కదా బ్రో, మరి న్యూ స్టేజెస్ అప్డేట్ చేస్తారా? ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి అదే థీమ్ ఉందనేమాట. సో చూడండి బాస్, మన WWE హెల్ ఇన్ ఎ సెల్కి కొంచెం స్పెషల్గా చూపించాను. అంటే ఇప్పుడు హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ అన్నప్పుడు చాలా స్పెషల్గా ఉండాలన్నమాట, అందుకనే ఆ ప్రీమియర్ ఈవెంట్కి అంటే ఆపేసింది. అండ్ వేరే ప్రీమియర్ ఈవెంట్స్ లైక్ రసల్ మేనియాలో లేదంటే ఇప్పుడు మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లు దాన్ని బుక్ చేద్దాం అంటే ఒక స్పెషల్ మ్యాచ్, అంటే హెల్ ఇన్ ఎ సెల్ అన్న మొత్తం ప్రీమియర్ ఈవెంట్ కాకుండా ఒక స్పెషల్ మ్యాచ్ దాన్ని బుక్ చేయడానికి ఆపేసింది అనమాట. సో అప్పుడప్పుడు మనకి కొన్ని ప్రీమియర్ ఈవెంట్స్లో ఒక హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి, బట్ మనకి ఒక ప్రాపర్ ప్రీమియర్ ఈవెంట్ చూడడానికి దొరుకుతాయి అనమాట. కానీ మన WWE ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఒకసారి తీసుకురావచ్చు. అండ్ TLC ఇవన్నీ మన WWE ఆపేసి ఏం చేస్తుందంటే పాత ప్రీమియర్ ఈవెంట్స్కి మళ్ళీ ఒకసారి తీసుకొస్తుంది అనమాట మన WWE. సో అందుకని కొన్ని ప్రీమియర్ ఈవెంట్స్కి ఆపేస్తుంది. ఆ స్టేజెస్ గురించి మాట్లాడితే మేమేం చెప్పలేము. నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత మేబీ కొన్ని స్టేజెస్లో ఏమైనా చేంజెస్ వచ్చినా రావచ్చు, ఎందుకంటే మన USA నుంచి మన స్మాక్ డౌన్ మన ఫాక్స్ పైన వచ్చినప్పుడు స్టేజెస్ చేంజ్ అయినాయి అన్నమాట. సో అందుకని ఈ టైప్లో ఏమైనా జరిగిన ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్తుంది కదా, సో అందుకని మేబీ చేంజ్ కావచ్చు, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి స్టేజెస్ రా స్మాక్ డౌన్వి చేంజ్ కావచ్చు. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో కోడీ రోడ్స్కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగకుండా ఈ కోడీ రోడ్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అంటే స్టోరీ లైన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుండు మన కోడీ రోడ్స్ అని ఈ టైప్లో క్వశ్చన్ ఇది. సో చూడండి బాస్, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, కోడీ రోడ్స్కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే చూడండి, ద రాక్ వచ్చి చెప్పిండు కదా రసల్ మీద అయిపోయిన తర్వాత, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నీతో ఫైట్ చేస్తాను చెప్పిండు, అంటే నేను నీకోసం వస్తాను చెప్పిండు ద రాక్. సో అందుకనే కోడీ రోడ్స్కి ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట బ్లడ్ లైన్లో, తప్పదు. ఇప్పుడు ద రాక్ చెప్పిపోయింది. అండ్ ఇంకొకటి, ద రాక్ అసలు ఎందుకు వచ్చిండు అంటే రసల్ మీద తర్వాత నెక్స్ట్ రాల్ వచ్చి ఎందుకు ఛాలెంజ్ చేసిండు కోడీ రోడ్స్కి అంటే దాని ఇంకల్ రీజన్ ఏంటంటే,
కోడీ రోడ్స్ వల్ల మొత్తం స్టోరీ సర్వనాశనం అయిపోయింది. అంటే ఈ సంవత్సరమే రెస్ల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుండే. కోడీ రోడ్స్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. అండ్ కోడీ రోడ్స్కి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ డైరెక్ట్గా ఓడిపించి టైటిల్ గెలిస్తే మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ అందరూ అదే స్టార్ట్ చేస్తారనమాట. వీ వాంట్ కోడీ అని అవే తమాషాలు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకనే ఈసారి ద రాక్ కోడీ రోడ్స్కి ఓడిపించే టైటిల్ తీసుకుంటారు. ఆ హేట్ మొత్తం ద రాక్ తీసుకుంటారు అనమాట. దాని తర్వాత రోమన్ రైన్స్ ద రాక్కి ఓడిపించి ఓ జబర్దస్త్ బేఫేస్ సూపర్ స్టార్లో ఓడిపించి ఇంకా మంచి పేరు సంపాదిస్తారు అనమాట. సో ఈ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తారు. అండ్ మేబీ ఏం చెప్పలేమో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేంజ్ అయితే రాక్ వర్సెస్ కోడీ వర్సెస్ మన రోమన్ రైన్స్ బి కావచ్చు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు. అండ్ ఆ మ్యాచ్లో బి మన రోమన్ రైన్స్ గెలవచ్చు అనమాట. ఎందుకంటే అది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కోడీకి ఇంత మంచి సపోర్ట్ ఉండే కాబట్టి సో అందుకనే కోడీ రోడ్స్కి ద రాక్ బి ఛాలెంజ్ చేసి నెక్స్ట్ రాల్ వచ్చాయి కాబట్టి సో అందుకనే స్టోరీ లైన్లో కొంచెం ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ద రాక్ చెప్పిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. సో అందుకని స్టోరీ లైన్లో అప్పుడప్పుడు కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట మన కోడీ రోడ్స్ ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే ఇది ఒక క్వశ్చన్ కాదు, దీనికి మీరు ఒకవేళ ఒక ప్రిడిక్షన్ అనుకోవచ్చు. సో ఈ క్వశ్చన్లో ఇక్కడ ఏమైనా రాసి ఉందంటే అన్న బాష్ ఇన్ బర్లిన్లో మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ బాష్ ఇన్ బర్లిన్లో ఇప్పుడు ఎట్లయినా ఓడిపోతాడు కదా. సో లాస్ అయిపోయాక అంటే కోపంలో మన ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసి ఛాన్సెస్ ఉన్నాయా, అంటే హీల్ టర్న్ చేసి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని ఈ టైప్లో ఈ క్వశ్చన్ అనమాట. సో నిజంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో దీన్ని నేను ప్రిడిక్షన్ ఎందుకు చెప్పినా అంటే సో మేము చెప్పలేము కదా, అంటే ఇది ఒక స్పాయిలర్ అయితే కాదు, ఒక ప్రిడిక్షన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే రూమర్ అయితే రాలేదు, బట్ దీంట్లో ఎక్కడో కొంచెం సెన్స్ ఉందన్నమాట. ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పై ఇప్పుడు ఎట్లైనా గుంతర్తో ఎట్లైనా ఓడిపోతారు ర్యాండీ ఆర్టన్, ఎందుకంటే గుంతర్ ఇప్పుడే గెలిచినారు కాబట్టి ఓడిపోతారు. సో ఆ కోపంలో హీల్ టర్న్ చేసి మన ర్యాండీ ఆర్టన్ కోడీ పైన అటాక్ చేయొచ్చు కదా. సో ఛాన్సెస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, బట్ రూమర్స్ అయితే ఏం రాలేదు. బట్ ఒకవేళ ఇట్లా జరిగితే కొంచెం బాగానే ఉంటుంది బాస్. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే మన హాయ్ అన్న, నేను ఒడిశా నుంచి, థ్యాంక్ యూ బ్రో. అంటే ఒడిశా నుంచి చూస్తున్నట్టు నిజాన్ని చాలా గ్రేట్, చాలా థ్యాంక్స్ అన్న. నీకు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు ఇష్టం అండ్ వేరేది ఎందుకు ఇష్టం లేదు? నా ఫేవరెట్ రోమన్ రైన్స్ హెల్త్ గురించి చెప్పు. అంటే రోమన్ రైన్స్ హెల్త్ అంటే చూడండి, ఇప్పుడు లూకేమియా అది దాంతో కొంచెం ఉందన్నమాట, మొత్తం రికవర్ కాలేదు. అందుకని రీసెంట్లీ మార్క్ హెన్రీ చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి. అంటే రోమన్ రైన్స్ అంటే మీరు మర్చిపోవద్దు అన్నమాట. అంటే మన మార్క్ హెన్రీ ఏమని చెప్పినట్టు రోమన్ రైన్స్ లూకేమియా నుంచి ఫైట్ చేస్తున్నారన్నమాట. అంటే మొత్తంగా రికవర్ కాలేదు స్టిల్ రోమన్ రైన్స్. దాంట్లో ఎక్కడో కొంచెం అంటే ప్రతి నెల కూడా ఉంటాయన్నమాట, అవన్నీ చూపిస్తుంటారు రోమన్ రైన్స్. సో ఇప్పుడు అంత ప్రాబ్లం ఉన్నా సరే రోమన్ రైన్స్ వచ్చి ఫైట్ చేస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనే టైప్లో మన మార్క్ హెన్రీ రీసెంట్గా గొప్ప మాట్లాడినారు. అండ్ అన్న నీకు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అసలు 1999 2000 సంథింగ్ నేను చూస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ. ఇప్పుడు ఒక లెక్కలో చూస్తే చాలా సంవత్సరాలు అయిపోయినాయి, 24 సంవత్సరాలు ఏమో అవుతున్నాయి నేను డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నాను. సో ఇప్పుడు చిన్నప్పుడు అసలు నేను ఎప్పుడు పెట్టినాను ఫస్ట్ నేను ఏ మ్యాచ్ చూసినా నాకు గుర్తుంటే ఇప్పుడు 24 సంవత్సరాలు అంటే ఏడో గుర్తుండే. చెప్పడానికి నేను అబద్ధం చెప్పొచ్చు, గూగుల్లో సెర్చ్ చేసి నేను ఫస్ట్ ఈ మ్యాచ్ చూసినా ఆ మ్యాచ్ చూసినా అని చెప్పొచ్చు, బట్ నేను అబద్ధం చెప్పానమాట. నేను ఫస్ట్ అసలు ఏ మ్యాచ్ చూసినా నాకే గుర్తుంది అనమాట. నేను 24 years బ్యాక్ 2000 టైం నుంచి చూస్తాను అనమాట, 1999 2000 టైం నుంచి చూస్తాను అనమాట నేను డబ్ల్యూడబ్ల్యూ. చాలా చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాను. అండ్ అందుకే నాకు డబ్ల్యూడబ్ల్యూ చాలా ఇష్టం బాస్. అండ్ వేరేది ఏం చూడాలంటే క్రికెట్ చాలా తక్కువ, అంటే ఏదైనా పెద్ద మ్యాచ్ ఉంటే చూస్తలేవు చూడాలన్నమాట. నేను ఎక్కువ డబ్ల్యూడబ్ల్యూ చూస్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తాను. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ చాలా ఇష్టం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాస్, అన్న ఇన్ ఫ్యూచర్లో జాన్ సీనా అండ్ బ్రాక్ లెస్నర్ ఇద్దరు కలిసి మ్యాచెస్ ఆడడానికి ఉందా ఏమైనా ఛాన్సెస్? ప్లీజ్ అన్న రిప్లై నెక్స్ట్ వీడియోలో చెప్పు. సో చూడు బ్రో, వీళ్ళు కలిసి ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఏం లేదు, బట్ ఆపోజిట్లో అంటే జాన్ సీనా వర్సెస్ బ్రాక్ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు ఏమైందంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు మన జాన్ సీనా పైన ఆఫ్ ఎయిర్లో ఐ థింక్ సమస్యలు అనుకుంటే ఆఫ్ ఎయిర్లో అటాక్ చేసాడు అనమాట. అంటే రోమన్ రైన్స్ జాన్ సీనా ఓడిపించి వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో అంటే వెళ్ళిపోయే ముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ ముందు వచ్చినారు ఎందుకు గుర్తుండొచ్చు. అండ్ ఆ టైంలో మొత్తం ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయింది, అండ్ ఆఫ్ ఎయిర్లో ద బీస్ట్ అటాక్ చేసినారనమాట జాన్ సీనా పైన. సో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నమాట. సో అందుకని ద బీస్ట్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అయితే ఇన్ ఫ్యూచర్లో జరగచ్చు, బట్ కలిసి వీళ్ళిద్దరు ఫైట్ చేయడం అంటే కొంచెం ఛాన్స్ తక్కువనే. బట్ ఇలా మధ్యలో మ్యాచ్ గురించి మాట్లాడి జరిగే ఛాన్సెస్ అయితే కొంచెం ఉన్నాయి, జస్ట్ కొంచెమే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ద బీస్ట్ అంటే చాలా పెద్ద సూపర్ స్టార్, జాన్ సీనా చాలా పెద్ద సూపర్ స్టార్. సో ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేయడం అంటే అది ఒక బిగ్ మనీ మ్యాచ్ అనమాట. సో చూసాం, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బుక్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ అంటే మన జాన్ సీనా లాస్ట్ రన్ మామూలుగా అయితే ఉండదంట, చాలా జబర్దస్త్గా ఉంటుందంట. రాధే అన్న కటాంగిల్ సన్ అంటే మన జేసన్ జార్డన్ ఎందుకు ఫైట్ చేయట్లేదు
అంటే ఇంతకుముందు ఫైట్ చేశాడు అంటే ఇంజూరీ అయిపోయాడు బ్రో. ఆ ఇంజురీ నుంచి స్టిల్ అంటే రికవర్ కాలేని బ్యాక్ స్టేజే అంటే ఒక ప్రొడ్యూసర్లా బ్యాక్ స్టేజ్ పనిచేస్తుండే అనమాట. కానీ ఇంకొకటి ఈ క్వశ్చన్ ఎందుకు పిక్ చేసిన అంటే మన కట్ హ్యాంగిల్ రియల్ సన్ కాదనమాట, స్టోరీ లైన్ కొడుకు. అంటే జేసన్ జార్డన్ నిజంగానే కొడుకు కాదు మన కట్ హ్యాంగిల్కి, అది ఒక స్టోరీ లైన్ ప్రకారం మన కట్ హ్యాంగిల్ సన్ అనమాట. జేసన్ జార్డన్ రియల్ లైఫ్ కొడుకు కాదు. అండ్ ఇంజూర్డ్ అయిపోయిండే, సో అందుకని బ్యాక్ స్టేజ్ అంటే ఇంజూరీ నుంచి రికవర్ అయ్యి బ్యాక్ స్టేజ్ పనిచేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మొత్తంకి రికవర్ అయినారా కాదు తెలియదు, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ మాత్రం ఉన్నారు. బ్యాక్ స్టేజ్ అప్పుడప్పుడు మనకి అంటే ఏమైనా బ్రాల్ జరిగినప్పుడు వస్తాడు, వాళ్ళకి ఆపనికి వస్తాడు, అఫీషియల్స్లో వస్తారనమాట. సో బ్యాక్ స్టేజ్ ఒక ప్రొడ్యూసర్లా వర్క్ చేస్తుండే మన జేసన్ జార్డన్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మన రాధాడ్ గేమర్ అంటే ఇప్పుడు ఈ ఛానల్లో హీల్ ఛానల్ కదా, సో హీల్ వర్డ్స్ ఏమైనా ఉంటాయని ఇలా ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. సో చూడండి వర్డ్స్ అంటే హీల్ వర్డ్స్ అంటే ఎక్కువ నేను యూజ్ చేయను, ఎందుకంటే యాక్చువల్లీ ఇది మన హీల్ ఛానల్ కాదు, మనది ఇంకో ఛానల్ ఉంది మన విలన్ బై నేచర్. సో విలన్ బై నేచర్ ఛానల్లో నేను ఏమైనా హీల్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు అక్కడ, బట్ ఇక్కడ నేను అంత చేయను అనమాట. అక్కడ చేస్తాను, ఇక్కడ నేను ఒకవేళ ఏమైనా కోపం వచ్చినా కొంచెం మంచి వేలో అని చెప్తాను. బట్ మన విలన్ బై నేచర్ ఛానల్ మన 3వ ఛానల్ అనమాట, అది మన విలన్ బై నేచర్ ఛానల్లో ఏమైనా ఇలాంటి వర్డ్స్ అండ్ యూజ్ చేయొచ్చు, అందుకనే ఆ ఛానల్ పేరు విలన్ బై నేచర్ అనమాట. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే నేను విలన్ బై నేచర్ ఛానల్కి ఒక డిఫరెంట్ అంటే మొత్తంకి ఒక డిఫరెంట్ ఛానల్లా మార్చేస్తున్నాను. లైక్ హారర్ స్టోరీస్ పైన వీడియో చేద్దాం అనుకుంటున్నాను మన విలన్ బై నేచర్ ఛానల్లో. సో ఇప్పుడు ఈ వీడియోకి మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీరు మన ఒక అసలైన సబ్స్క్రైబర్ అన్నమాట. సో చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు సపోర్ట్ కంపల్సరీ కావాలి. విలన్ బై నేచర్ కోసం నాకు కొన్ని స్టోరీస్ కావాలన్నమాట. సో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లో అంటే ఏదైనా రియల్ స్టోరీ ఉంటే నేను విలన్ బై నేచర్ ఛానల్కి ఒక హారర్ టైప్ స్టోరీలా మార్చేస్తున్నాను. అంటే కొన్ని సీరియస్ కేసెస్ అండ్ హారర్ స్టోరీస్ అంటే ఈ రెండు గురించి మాట్లాడదాం. అంటే కొన్ని సీరియస్ కేసెస్ గురించి అండ్ హారర్ గురించి. సో ఈ 2 టాపిక్స్ ఉంటాయన్నమాట విలన్ బై నేచర్ ఛానల్లో. సో అందుకనే మీ చుట్టుపక్కల ఏమైనా సీరియస్ టాపిక్ లేదంటే ఎస్పెషల్లీ హారర్ టైప్ ఏమైనా స్టోరీ ఉంటే అండ్ రియల్ స్టోరీస్ ఏమైనా ఉంటే మీరు నాకు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ప్రాపర్గా స్టోరీ రాయండి, అంటే ఏదో జస్ట్ షార్ట్ ఫామ్లో రాస్తే నేను దానిపైన మొత్తం వీడియో చేయలేను అనమాట. ప్రాపర్గా స్టోరీ రాసి నాకు పంపించండి. అండ్ అదొక రియల్ స్టోరీ ఉండాలి. అంటే ఇప్పుడు రియల్ ఉన్నా ఫేక్ ఉన్నా మీరు ఇన్న స్టోరీ ఉండాలన్నమాట. అంటే ఎక్కడో యూట్యూబ్ నుంచి కాపీ చేసి కాదు, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ లేదంటే మీరు ఏదైనా చిన్నప్పుడు విన్నారు అలాంటి ఏమైనా స్టోరీస్ ఉంటే మీరు నాకు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు పంపించండి. కింద లింక్ ఉంటే రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ది, మీరు నాకు DM చేయండి. సో నేను ఒకవేళ మీ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కంపల్సరీ తొందరగా మన విలన్ బై నేచర్ ఛానల్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో కంపల్సరీ కొంచెం సపోర్ట్ చూపియండి బాస్. ఓకే, అండ్ Q&Aస్లో వీడియోస్ చాలా పెద్ద అయిపోతున్నాయి బాస్, అస్సలు అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మేబీ ఈ క్వశ్చన్స్కి నేను మన నెక్స్ట్ Q&Aలో ఆన్సర్ ఇస్తాను. బట్ నిజంగా చాలా అయిపోయినాయి అన్నమాట, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్ క్వశ్చన్ కూడా నేను ఇప్పుడు పిక్ చేస్తున్నాను. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు Triple H ఫ్యాన్ అండ్ ద ఫీల్డ్ ఫ్యాన్ అయితే నువ్వు రోమన్ రైన్స్ ఫోటో యూట్యూబ్ ప్రొఫైల్ పిక్గా ఎందుకు పెట్టుకున్నావు? అంటే మన ప్రతి వీడియో లాస్ట్లో రోమన్ రైన్స్ గురించి మెయిన్గా ఎందుకు మాట్లాడుతావు? సో అగ్రీ దట్ యు ఆర్ ఏ రోమన్ రైన్స్ ఫ్యాన్ ప్లీజ్ Q&A అని రాసిండు అనమాట. సో చూడు బాస్, ఓపెన్లీ చెప్తాను, అంటే ఎవరెవరికి అంటే మన రెసల్ తెలుగు ఛానల్ది ప్రొఫైల్ పిక్తో ప్రాబ్లం ఉందో సో వాళ్ళకి చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. చూడండి, అవును నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ని. ఓకే, అండ్ దీంట్లో ప్రాబ్లం ఏముంది అంటే నాకు హీల్ సూపర్ స్టార్స్ ఇష్టం నాకు. అండ్ ఓపెన్లీ చెప్పాలా, నేను WWE చూసినప్పుడు నేను మళ్ళీ ఆన్సర్ ఇవ్వని చాలా ఓపెన్లీ చెప్పేస్తున్నాను, చాలా క్లియర్గా ఏంటంటే నెక్స్ట్ ఎవరు అడిగినప్పుడు వాళ్ళకి షేర్ చేయండి కావాలంటే ఈ వీడియో. సో ఓపెన్లీ చెప్పాలంటే WWE ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ నచ్చిన సూపర్ స్టార్ మొత్తం WWEలో ద రాక్. దాని తర్వాత నాకు ఒక ప్రాపర్ హీల్ సూపర్ స్టార్ నచ్చిందంటే ద గేమ్ Triple H. అంటే నాకు Triple H నుంచి నాకు హీల్ సూపర్ స్టార్స్ నచ్చడం స్టార్ట్ అయినారనమాట. అండ్ దాని తర్వాత నాకు చాలా హీల్ సూపర్ స్టార్స్ నచ్చినారు. ద షీల్డ్ వాళ్ళు మెయిన్ రోస్టర్లో వాళ్ళు హ్యాజ్ ఎ షీల్డ్ అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా బేఫేస్ సూపర్ స్టార్లో వచ్చింది అనుకుంటున్నారా మీరు? వాళ్ళు హీల్ సూపర్ స్టార్స్లో వచ్చారు. అండ్ ఆ టైం నుంచి ఎవరో కనీసము ద షీల్డ్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరు WWE చూస్తున్నారో వాళ్ళకి తెలుసు అనమాట. ఆ టైంలో ద షీల్డ్ది హైప్ ఒక లెవెల్ ఉండనమాట. ఇప్పుడు ది బ్లడ్ లైన్ ఎట్లుంది దానికంటే ఎక్కువ ఉండనమాట. ద షీల్డ్ అంటే ఒక డిఫరెంట్ లెవెల్ అనమాట. అండ్ వాళ్ళకు జబర్దస్త్ హీల్ సూపర్ స్టార్స్ ఉండే. అండ్ ద షీల్డ్లో ఎక్కువ అంటే జబర్దస్త్ పవర్ హౌస్లో చూపిస్తుండే రోమన్ రైన్స్కి. సో అందుకనే నాకు ద షీల్డ్లో రోమన్ రైన్స్ ఇష్టము, సెకండ్ డీన్, థర్డ్ సెత్ రాలిన్స్ ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు హీల్ సూపర్ స్టార్లు వచ్చినారని నాకు ఇష్టం. అండ్ ఒక్క సూపర్ స్టార్ నాకు నచ్చిందంటే ఒక హీల్గా నాకు నచ్చిన తర్వాత ఆ సూపర్ స్టార్ బేస్ ఫెస్ట్ అని చేసినా నేను ఆ సూపర్ స్టార్కి లైక్ చేస్తాను.
నేను కొంతమందిలా కాదు అంటే ఇప్పుడు కొంతమంది రోమన్ రైన్స్ బేబీ ఫేస్ ఉన్నప్పుడు లైక్ చేసినారు, రోమన్ రైన్స్ ట్రైబల్ షిఫ్ట్ యాక్టర్లో వచ్చినప్పుడు రోమన్ రైన్స్కి హేట్ చేసినారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ 3-4 months కనిపించలేదండి. ఒకటిసారి సమ్మర్ స్లామ్ రిటర్న్ చేయగానే మొత్తం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో రోమన్ రైన్స్ వచ్చిందని చాలా వీడియోస్ రీల్స్ వైరల్ అవుతాయన్నమాట. అండ్ ఇప్పుడు మరొకసారి అందరూ రోమన్ అంటున్నారు. సో నేను ఆ టైం మనిషిని కాదనమాట. నేను ఒక్కసారి ఒక మనిషిని లైక్ చేస్తే ఆ మనిషి బ్యాడ్ టైంలో ఎప్పటికీ ఉంటామన్నమాట. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు నాకు నచ్చిన సూపర్ స్టార్ అయినా సరే నాకు ఒకప్పుడు రోమన్ రైన్స్ నచ్చిండు హ్యాజ్ ఎ హీల్, నాకు స్టిల్ నాకు రోమన్ రైన్స్ ఇష్టమే, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెసల్ తెలుగు ఛానల్ది అంటే నేను ప్రొఫైల్ పిక్ చేసినప్పుడు నాకు అసలు అంటే జస్ట్ రోమన్ రైన్స్ ఇట్లానే పెట్టేసాను అనమాట. తర్వాత నేను ఏమైనా డిపి మార్చుదాం అనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అది ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, ఒక డిపి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అది ఒక బ్రాండ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేంజ్ చేసినా నేను నా ఫోటో ఇప్పుడు వేరే సూపర్ స్టార్ ఫోటో పెట్టలేను ప్రొఫైల్ పిక్లో. పెడితే మన సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి, ఇది మన వీడియో అయినా వేరే వీడియో అయినా కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. ఒక బ్రాండ్ వాల్యూ అయిపోతుంది అనమాట. సో అందుకే నేను చేంజ్ చేయను అనమాట. ఒకవేళ చేంజ్ చేసినా నేను నా ఫోటో పెట్టుకుంటాను, ఎందుకంటే మీరు నా ఫేస్ గుర్తుపెడతారు అనమాట. సో ఆ టైప్లో బట్ చాలామంది ప్రాబ్లం ఉంది. ఎందుకు ఏమో రోమన్ రైన్స్ చాలామంది ప్రాబ్లము రోమన్ రైన్స్ గురించి లాస్ట్లో ఎందుకు మాట్లాడతామంటే చూడండి బాస్, మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూడండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఇప్పుడు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో చాలా అప్డేట్స్ ఉంటాయన్నమాట. సో మీ ఫేవరెట్ సూపర్ స్టార్ అప్డేట్ మీరు చూసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అందరూ తెలుసు కానీ రోమన్ రైన్స్ గురించి లాస్ట్లో అప్డేట్ ఇస్తానని. సో ఎవరో రోమన్ రైన్స్ ఫ్యాన్స్ వాళ్ళు వీడియో స్కిప్ చేసైనా సరే లేదంటే వాళ్ళు మొత్తం వీడియో చూడొచ్చు అనమాట లాస్ట్ వరకు. సో రోమన్ రైన్స్ అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోమన్ రైన్స్ గురించి లాస్ట్లో మాట్లాడడం తెలుసు కాబట్టి మీరు లాస్ట్లో వీడియో చూడకండి. అంతే తప్ప రోమన్ రైన్స్ ఫ్యాన్ అంటే ఎస్ నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ బ్రో, దాంట్లో తప్పేముంది. ఎస్ నాకు రోమన్ రైన్స్ ఇష్టము, నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ని. నేను 6 సంవత్సరాల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను, పగల రాత్రి కష్టపడి మరీ వీడియో చేస్తాను అనమాట. ఒక్కోసారి రాత్రి ఉంటుంది మా డబ్ల్యూడబ్ల్యూ, నైట్లో వస్తాయి అనమాట. నైట్ మొత్తం మెలికి ఉంటే నేను వీడియో చేస్తాను, మీకు నేను డబ్ల్యూడబ్ల్యూ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాంటిది నాకు రోమన్ రైన్స్ ఇష్టం అని చెప్పడం నాకు ఏమైనా భయమైంది? ఎస్ నాకు రోమన్ రైన్స్ ఇష్టం బ్రో. ఎస్ నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ని, నాకు హీల్ సూపర్ స్టార్ చాలా ఇష్టం, నేను రోమన్ రైన్స్ ఫ్యాన్ని. నాకు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ నాకు ఇష్టం అనమాట. ద ఫీల్డ్ ఇప్పుడు మన బ్రేవ్ వైట్ అంటే ద ఫీల్డ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాతే నాకు ద ఫీల్డ్ క్యారెక్టర్ నచ్చిందనేమాట. నేను ఇప్పుడు చెప్పినాను, ద ఫీల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు చెప్పినాను అనమాట. ఏదో మన బ్రేవ్ వైట్ ఈ లోకల్ నుంచి వెళ్ళిపోయినారని కాదు, నా పాత సబ్స్క్రైబర్స్ తెలుసు. బ్రేవ్ వైట్ ద ఫీల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచే నాకు ద ఫీల్డ్ క్యారెక్టర్ నచ్చింది, బ్రేవ్ వైట్ నచ్చిందని అప్పుడు నుంచి చాలా ఓపెన్గా చెప్పినాను అనమాట. సో ఇది ఓపెన్లీ చెప్తున్నాను. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మీ ఇష్టం బాస్, ఎందుకంటే నేనైతే అందరి గురించి అప్డేట్ ఇస్తాను అనమాట. ఏదో నేను ఒక్క సూపర్ స్టార్ గురించి మాట్లాడితే మొత్తం వీడియోలో నేను ఓన్లీ ఒకటే సూపర్ స్టార్ గురించి మాట్లాడితే అప్పుడు మీరు చెప్పాలి ఇవన్నీ మాటలు. అంతే తప్ప నేను చూడండి ఇప్పుడు నేను ఒక్క వీడియోలో అందరి గురించి మాట్లాడుతాను. నా ఒక్కొక్క వీడియోస్లో 7 నుంచి 8 అప్డేట్స్, 9 అప్డేట్స్, 10 అప్డేట్స్ ఉంటాయన్నమాట మినిమం. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క వీడియోలో 12-13 అప్డేట్స్ ఉంటాయి. సో నేను మొత్తం వీడియో రోమన్ రైన్స్ గురించి అయితే మాట్లాడతలే కదా, నేను అందరి గురించి మాట్లాడుతాను కదా. రెమిస్టేరియో అయినా సరే, డామినిక్ అయినా సరే, డ్రూ మ్యాకింటార్, సీఎం పంక్, సెత్ రాలిన్స్, బ్రాక్ లెస్నర్ అని అందరి గురించి మాట్లాడుతున్నాను. అయినా కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు రోమన్ రైన్స్ అంటే కొంతమంది ఉన్నారు రోమన్ రైన్స్ హేటర్స్. సో అందుకని వాళ్ళకి ప్రాబ్లం అనమాట. సో అందుకని ఈ టైప్లో కామెంట్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు నేనైతే ఆన్సర్ ఇచ్చేసినాను. సో నాకు నా ఫేవరెట్ సూపర్ స్టార్స్ ఎవరంటే ద రాక్ నాకు ఇష్టమే, నాకు మన ఫీల్డ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, ద గేమ్ ట్రిపుల్ హెచ్ నాకు ఇష్టం, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి నాకు ఇష్టము, ర్యాండీ ఆర్టన్ నాకు పర్ఫెక్ట్ హీల్ సూపర్ స్టార్ ఎస్ నాకు ఇష్టం అనమాట. రోమన్ రైన్స్వి నాకు ఇష్టం, నాకు డీన్ ఆంబ్రోస్వి చాలా ఇష్టం తెలుసా మీకు. సో ఇప్పుడు మీకు ఎవరెవరు ఇష్టమో మీరు ఓపెన్లీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఒకవేళ ఎవరికి ఏమైనా నచ్చకపోతే సారీ, బట్ నేను మాత్రం నిజం మాట్లాడినాను, నాకు నచ్చింది నేను చెప్పినాను. నా ఫేవరెట్ సూపర్ స్టార్ గురించి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకనే నో సారీ. సో మనము డైరెక్ట్గా 25th ఆగస్ట్ రోజు మనకు జబర్దస్త్ Q&A లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం. ఓకే.